అమెరికాలోని అతిపెద్ద నగరమైన న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో 33 ఏళ్ల జోహ్రాన్ మమ్దాని విజయం సాధించారు. తద్వారా అమెరికా ఆర్థిక రాజధానికి మేయర్ కాబోతున్న తొలి ముస్లింగా, తొలి భారత సంతతి వ్యక్తిగా, తొలి ఆఫ్రికాలో జన్మించిన వ్యక్తిగా జోహ్రాన్ చరిత్రని సృష్టించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఆండ్రూ క్యూఓమోపై ఆయన భారీ తేడాతో విజయాన్ని సాధించారు. జనవరి 1న న్యూయార్క్ మేయర్గా డెమోక్రాటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ మమ్దాని ప్రమాణ స్వీకారం చేస్తారు. గత 100 ఏళ్లలో న్యూయార్క్ మేయర్ పదవికి ఎన్నికైన పిన్న వయస్కుడు జోహ్రాన్ కావడం విశేషం. బోర్డ్ ఆఫ్ ఎలక్షన్ ప్రకారం 20 లక్షల మందికి పైగా న్యూయార్క్ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటేశారు. 1969 తర్వాత మేయర్ ఎన్నికల్లో నమోదైన అత్యధిక ఓటింగ్ శాతం ఇదే కావడం గమనార్హం. మమ్దాని తన ప్రచారం అంతటా డొనాల్డ్ ట్రంప్ సహా రిపబ్లికన్ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. ట్రంప్ ఆయనపై కమ్యూనిస్ట్ అనే ముద్ర కూడా వేశారు. జోహ్రాన్ గెలిస్తే న్యూయార్క్ను తాను చేజెక్కించుకుంటానని ట్రంప్ బెదిరించారు కూడా. జోహ్రాన్ 2018 నుంచి అమెరికా పౌరుడైనప్పటికీ న్యూయార్క్ మేయర్ పదవికి పోటీ చేయడానికి ఆయనకున్న అర్హతలను ట్రంప్ ప్రశ్నించారు. రచయిత, దర్శకురాలు మీరా నాయర్, విద్యావేత్త మహమ్మద్ మమ్దాని దంపతులకు జోహ్రాన్ 1991లో జన్మించారు. ఆఫ్రికా దేశమైన ఉగాండా రాజధాని కంపాలాలో జన్మించిన జోహ్రాన్ తర్వాత కొంతకాలం దక్షిణాఫ్రికాలో పెరిగారు. జోహ్రాన్కు 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన కుటుంబం అమెరికాలో స్థిరపడింది. దాంతో అప్పటి నుంచి ఆయన క్వీన్స్లోనే పెరిగారు. నేను క్వీన్స్లో పెరిగాను, నేనెప్పుడు క్వీన్స్కు చెందినవాడినంటూ ట్రంప్ విమర్శలకు జోహ్రాన్ గట్టిగా బదులిచ్చారు. న్యూయార్క్ నగరంలో పెరుగుతున్న ఖర్చులు, ఆర్థిక అసమానతలను తగ్గించడానికి కృషి చేస్తానని ఎన్నికల ప్రచారంలో జోహ్రాన్ హామీ ఇచ్చారు. సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, సబ్వే ఛార్జీలపై నియంత్రణతో పాటు రవాణా సదుపాయాల విస్తరణకు వేగంగా చర్యలు తీసుకోవడం లాంటివి ఆయన ప్రచారంలో కీలక హామీలు. అద్దెలను తగ్గించడం, ప్రభుత్వ గృహ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయడం, ఆహార ధరలను తగ్గించడానికి నగర కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిపే కిరాణా షాపులను ప్రారంభించడం, ధనవంతులపై పన్నులు పెంచడం లాంటివి ఆయన ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. తన విధానాలు, ముస్లిం వారసత్వంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వ్యాపార ప్రముఖులు, సాంప్రదాయవాద మీడియా నుంచి దాడులను ఎదుర్కొన్నప్పటికీ మమ్దాని ఈ ఎన్నికల్లో విజయం సాధించడం విశేషం.